మాట్లాడండి. ఓకే, క్రాంతి కుమార్ గారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఆ, ఈరోజు అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ గారి కొడుకుకి ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఓకే. ఒక 7 ఏళ్ల బాబు సింగపూర్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆ అబ్బాయికి ఏవో చిన్న చిన్న గాయాలతోని బతికి బయటపడ్డాడు. ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే ఫైర్ యాక్సిడెంట్ ఒకవేళ నారాయణలోనో శ్రీ చైతన్యాలనో గనక అయితే మన పిల్లలు బతికి బయటపడతారా? ఎస్. ఫస్ట్ ఈ విషయము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా మొత్తుకుంటున్నాను. ఒక పేరెంట్ విజయవాడ నిడమనూరు దగ్గర ఉన్నటువంటి నారాయణ కాలేజీలో తన పిల్లను చెప్తే ఆశ్చర్యపోతారు, అమ్మాయికి డెంగ్యూ వచ్చి చనిపోతే ఇట్లా అయ్యింది, ఈ కాలేజ్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల డెంగ్యూ వచ్చింది, వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల నా కూతురు చనిపోయిందని కంప్లైంట్ తీసుకొని ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగితే ఇప్పటి వరకు నో యాక్షన్. సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొడుకుకి యాక్సిడెంట్ ఏ క్లాస్ జరుగుతుంటే అయ్యింది? కుకింగ్ క్లాస్ జరుగుతుంటే అయ్యింది. ఇప్పుడు కుకింగ్ క్లాసు అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏ రకంగా ఉంటుంది అంటే కుకింగ్ క్లాస్ అయి ఉండొచ్చు, చెట్లు ఏ రకంగా పెంచాలి, ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ స్కూల్స్లో మీరు చేసి ఉంటారు, మేము చేసినాము. టీచర్స్ చిన్నగా యాక్టివిటీస్ పిల్లలకి ఇచ్చేవాళ్ళు, దానివల్ల ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉండేది. డైలీ మార్నింగ్ మాకు ఇంకో యాక్టివిటీ ఇచ్చేవాళ్ళు, ఏంటంటే మీరు న్యూస్ పేపర్లో హైలైట్స్ చదువుకొని రండి, స్కూల్లో చదివిస్తామని చెప్పేసి. ఇవన్నీ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలలో స్కూళ్ళల్లో అవుతున్నాయా? అవ్వట్లేదు. ఇంత ఓపెన్గా ఇంత బరితెగించి వీళ్ళు ఈ రకంగా కాలేజీలు స్కూళ్ళు నడుపుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా కూడా ఆ తల్లి విజయవాడలో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడానికి నానా ఇబ్బందులు పడుతుంది. అపాయింట్మెంట్లు అయితే ఇవ్వట్లేదు, యాక్షన్ ఏం తీసుకోవట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటి అని అంటే మార్పు అనేది ఫస్ట్ మన దగ్గర నుండి చేంజ్ కావాలి. ఈరోజు మిత్రుడు మన పవన్ కుమార్ గారు కూడా చాలా కష్టపడి చాలా కాలేజెస్ విజిట్ చేసిర్రు, ఐ అప్రిషియేట్ ఇట్. బట్ 95% ఇట్లాంటి ఒక 5% స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ని పక్కన పెడితే 95% స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఒక మాఫియాలా ఏర్పడి ఎవరైనా కొత్తగా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి పోయి అక్కడ ఏదైనా బంద్ చేసినా ఏదైనా ప్రశ్నించినా వాళ్ళ పైన నాయకత్వం వాళ్ళను కిందున్న వాళ్ళను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు అక్కడ డబ్బులు తీసుకునే కాడికి దిగజారిపోతున్నారు. సో అందుకే ఏమంటున్నానంటే ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, మార్పు ఫస్ట్ మన నుండి మొదలు కావాలి. ఫస్ట్ మీరు విద్యార్థి సంఘాలుగా నేను మాట్లాడుతున్న 95% విద్యార్థి సంఘాలు ఏవైతున్నాయో సిగ్గుశరం తెచ్చుకొని ఫస్ట్ స్టూడెంట్స్ కంప్లైంట్ ఇస్తే ఏ స్టూడెంట్ అయితే కంప్లైంట్ ఇచ్చిండో వాడి డీటెయిల్స్ ప్రిన్సిపల్కి తెలియకుండా కాన్ఫిడెన్షియల్గా పోయి గట్టిగా వాడి గల్లా పట్టుకొని మాట్లాడే యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోండి. అంతేగాని వీడు కంప్లైంట్ ఇచ్చిండని చెప్పి నెక్స్ట్ డే నుండి ఆ పిల్లల్ని హరాస్మెంట్ చేసి కాడికి పట్టుకురావద్దు. అండ్ ఇందాక మేడం కూడా చెప్పారు, ఈరోజు గ్రౌండ్స్ లేవు. అసలు అమ్మాయిలకు పీసీఓడి సమస్యలు అయి ఉండొచ్చు, లేకపోతే ఒబేసిటీ అయి ఉండొచ్చు, ఇట్లాంటి ఎన్నో సమస్యలు. కనీసం టాయిలెట్లు సరిగ్గా ఉండవు, అక్కడ టాయిలెట్లలో శానిటరీ నాప్కిన్స్ అయితే చాలా దూరం విషయం అది. ఇన్ని ఇబ్బందులు పడుకుంటా ఇంత 1.5-2 లక్షలు ఫీజులు కట్టి మనము వాళ్ళకు మన పిల్లలు మంచి చదువుకోవాలని చెప్పి పంపిస్తుంటే చదువురాని మొద్దుల్ని పెట్టి వీళ్ళు క్లాసులు చెప్తుంటే ఈ మొద్దుల మీద కంప్లైంట్లు లేనికి ఇంటర్మీడియట్ ఆఫీసులకు ఫోన్లు చేస్తుంటే వాళ్ళు ఫోన్లు లేపరు, ఆ సమస్యలు పరిష్కారం కావు. ఇక అంటే ఏం చేయాలి? మేము ఇక కట్టెలు అట్లు పట్టుకొని పోయి కాలేజ్ వాళ్ళ నెత్తులు వాళ్ళ కొడతాంరా, మీరు బంద్ చేయకపోతాయని చెప్పేసి ఇక అదేంది వైలెన్స్కి దిగడం ఒకటే మార్గం అన్న కాడికి ఈ వ్యవస్థను పట్టుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్కి కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు ఇదే ప్రభుత్వ అధికారులకు వాళ్ళ డ్యూటీ చేయమని చెప్తుంది. వాడు డ్యూటీ చేయడు, వాడు లూటీ చేయడానికే అలవాటు పడ్డాడు, డ్యూటీ చేయడానికే ఇబ్బంది పడుతున్నాడు. ఈరోజు ఖచ్చితంగా యువజన పార్టీ తరఫున నేను ఒకటైతే క్లియర్గా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అని అంటే, బిడ్డ అందరు మారండి. మారకపోతే శిక్షలు ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు మా మీద దాడులు చేసినప్పుడు పోలీస్ స్టేషన్లలో పోతే డైరెక్ట్గా కేసులు పెట్టలేదు. హైకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్లు రాస్తే అక్కడి నుండి అది రెఫర్ అయ్యి మన కమిషనర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఆర్డర్ చేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసిర్రు. ఇంత దూరం అన్న పోనీకే మేము రెడీ. ఒక్క విషయం మాత్రం క్లియర్గా చెప్తున్నాను, పేరెంట్స్ అందరూ కూడా ఇబ్బంది పడకండి. ఇందాక ఒక కాలర్ కూడా ఆయన మేము డబ్బులు కట్టుకుంటాం. క్రాంతి కుమార్ గారు, ఈ ప్రైమ్ నైన్ చర్చా వేదికగా మనం గత కొన్ని రోజులు చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏమిటంటే ఇది ఒక ఉద్యమం రూపంలో విద్యార్థి సంఘ నాయకులు మీలాంటి వాళ్ళు మన
పవన్ కుమార్ గారు లాంటి వాళ్ళు అనేక మందిని అందరం కలిసి ఒక నిమిషం తీసుకెళ్తున్నాం. ఈ కుమారస్వామి గారు లాంటి వాళ్ళు ఇంకా వేలాది మంది మేధావులను కలుపుకుని ప్రజాక్షేత్రంలో పేరెంట్స్ని కూడా మనం ఏరియా వైజు, జిల్లాల వైజు, పట్టణాల వైజు అవేర్నెస్ తీసుకొచ్చి ఆ మాయ నుంచి బయటికి రావాలంటే పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే సమయం కూడా ఆసన్నమైంది. ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు. వారు గతంలో మీడియా ముఖంగా ఈ కార్పొరేట్ అనే మాట విద్యాలయాల్లో ఉండకూడదు, అది చేద్దామన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత, ప్రైమ్ 9 వేదికగా ప్రజల కోసం చేస్తున్న ఈ పనికి వారు కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా గవర్నమెంట్లో చిన్న కరప్షన్ లేకుండా ఒక మంచి పరిపాలన అందించాలి తెలుగు రాష్ట్రాల్లో పార్టీగా. అక్కడ ప్రభుత్వంలో వారు ఎన్డీఏ కూటమిలో వారు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు. 2 రాష్ట్రాల్లో వారి పార్టీ ఉంది. ప్రైమ్ 9 వేదికగా పేరెంట్స్ తరపున, స్కూల్ అసోసియేషన్ తరపున, బడ్జెట్ స్కూల్ తరపున, స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరపున, మేధావుల తరపున, ముఖ్యంగా మా ప్రైమ్ 9 వేదిక తరపున వారికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం.